అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి పోక్రా అనే ఊర్లో ఉన్నాను. ఇదే నా చివరి వీడియో ఈ పోక్రాలో. గత వీడియో చూసుకుంటే నాకు యాక్సిడెంట్ అయింది, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకేంటంటే ఇదే హోటల్లో రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకా రెస్ట్ తీసుకోవాలనే ఉంది, ఎందుకంటే ఇంకా కాలు అయితే సెట్ అవ్వలేదండి. అసలు ఏమైందంటే నా కాలుకి నిజంగా నాకు తెలియదండి. ఆ రోజు మనకి జరిగింది అయితే చిన్న యాక్సిడెంట్ అయితే కాదు, దాదాపుగా 15 అడుగుల బండి మీద నుంచి రివర్స్ తిరుక్కుంటా పడ్డాను. ఆ బండి వచ్చి నా కాలు మేము పడి, ఎడం కాలు మేము పడి స్ట్రెచ్ అయింది బాగా. దానివల్ల అప్పటి నుంచి ఏదో అయింది మొత్తానికి. కానీ నా మనసులో ఒకటే నడుస్తుంది, ఈ సంవత్సరం ఎలా అయినా 20 దేశాలు కంప్లీట్ చేయాలనే టార్గెట్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఒక అనౌన్స్మెంట్. ఈ కొత్త సంవత్సరంలో నేను ఈ సంవత్సరం ఒక 20 దేశాలు అయితే తిరగాలనుకుంటున్నాను అనమాట. ఈ కొత్త సంవత్సరం 2025కి 20 దేశాలంటే మరి అది కొంచెం కష్టంతో కూడుకున్నదే, చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ నేను మాత్రం ప్రయత్నాన్ని వదులుకోనండి. ఏదైనా కార్యం తలపెట్టానంటే దాన్ని మీ అందరికీ తెలుసండి. గతంలో నాకు హెల్త్ బాగోపోయినా, సరిగ్గా ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఫుడ్ దొరకపోయినా ఎట్లా చేశానేంటో తెలుసు. కానీ నా ప్రయత్నాన్ని వదులుకోకుండా నేనైతే ఒక 20 దేశాలండి. నిజం చెప్తున్నాను, ఒక ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను మొదట్లో, కానీ మనం అనుకున్నట్టయితే జరగదు ఈ జీవితంలో. సో అందుకని ఏంటంటే ఆ ప్లాన్ని కూడా విరమించుకున్నాను. సో ఎటు కుదిరితే అటు వెళ్ళిపోతానండి. ఏదైనా కానీ 20 దేశాలు అయితే కంప్లీట్ చేస్తాను ఈ 2025లో ఖచ్చితంగా. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. అప్పుడు నేను చెప్పిన మాటలు ఇప్పటికీ నా మదిలో అంతే వెంటాడుతూ ఉన్నాయి. ఎలాగైనా 20 దేశాలు అయితే కంప్లీట్ చేయాలి ఈ సంవత్సరంలో. ఇప్పుడు నేను వచ్చిన ఈ నేపాల్తో 4 దేశాలు అయితే పూర్తయినట్టండి. సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఇప్పుడు నేపాల్, ఇలాగే ఇంకా 16 దేశాలు అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సంవత్సరంలో 7 నెలల వ్యవధి అయితే పూర్తయిపోయింది. ఇంకా నాకు మిగిలి ఉన్నది 5 నెలలు మాత్రమే. సమయం చాలా తక్కువ ఉంది, డబ్బులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నా ప్రయాణం ముందుకే ఉండాలండి. ఒకవేళ వెనక్కి వెళ్తే మళ్ళీ ముందుకు రాలేనని తెలుసు. అందుకే కష్టమైన ఇన్ని రోజుల నుంచి రికవర్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. 70% అయితే రికవర్ అయ్యాను, మిగిలిన 30%. ఎప్పుడైతే నేను అలా కూర్చుంటానో ఒక సిట్టింగ్ పొజిషన్లో, ఆ తరువాత లేచిన వెంటనే కాలైతే నొప్పి వస్తుందండి. అలా నడుస్తూ ఉంటే మళ్ళీ నొప్పి ఏం తెలియట్లేదు, నడవగలుగుతున్నాను. అది కూడా అతి త్వరలోనే రికవర్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఒకవేళ రికవర్ అవ్వకపోయినా నా ట్రావెలింగ్ మాత్రం ఆపను. ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోక ఎప్పుడు ముందుకు సాగిపోతూనే ఉంటాను. దాని కారణంగా ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే రిలీజ్ చేయలేకపోయాను. గడచిన 2 వారాల్లో 70% వరకు రికవర్ అయ్యాను. ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోవాలనే ఉంది. కానీ మనం ఇంట్లో కూర్చొని తింటా ఉంటే కోట్లైనా కరిగిపోతాయని, అలాగే అలా డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉంటే నేను ట్రావెలింగ్ చేయలేను కదా. సో ఇంకా తప్పదు నాకు. ఇట్లా ట్రావెలింగ్ ఏదైతే అదైంది స్టార్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, నేను ఉంటున్న హోటల్ ఇదే, గాయత్రి ఇన్ అని చెప్పి. ఈ ఓనరు చాలా మంచి వ్యక్తి అండి. ఈయన పుట్టింది ఒడిశాలో అంట. ఇంకా చిన్నప్పుడే మన భారతదేశం వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చిన్న పనులు చేసుకుంటా ఇప్పుడు హోటల్ ఓనర్ స్థాయికి అయితే ఎదిగారండి. ఆయనకి ఏంటంటే కష్టం విలువ తెలుసు. కాబట్టి ఏంటంటే ఇక్కడ రూము కేవలం నాకు ఒక రోజుకి 220 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒక రోజు 2 రోజులు అయితే అనుకోవచ్చు. దాదాపుగా 2 వారాల నుంచి ఈ రూమ్లోనే ఉంటూ నేనైతే ఈ 70% రికవర్ అవ్వడం జరిగింది. నిజంగా చాలా పెద్ద సహాయమే చేశారండి ఈ హోటల్ వాళ్ళు, గాయత్రి హోటల్ అని చెప్పి. ఎప్పటికీ మర్చిపోలేను. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ హోటల్లో స్టే చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి స్టే చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను ఉంటున్న ఈ హోటల్, వీళ్ళని అడిగాను ఇక్కడ ఇంకేమైనా చూడడానికి ఉన్నాయా ప్లేస్లు అంటే, నగర్ కోట్ అని ఒకటైతే ఉందంటండి. విలేజ్ కొండపైన ఉంటుందంట. దాంట్లోకి వెళ్ళాలంటే కేబుల్ కార్ ద్వారా వెళ్ళాలి. ఆ కేబుల్ కార్ టికెట్ వచ్చేసి ఈ హోటల్లోనే ఇస్తున్నారు. ఆ కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే 1000 నేపాలీ రూపాయలే స్క్రీన్ పైన ఇస్తున్నాను. అదే వీళ్ళ దగ్గర తీసుకుంటే 1200 నేపాలీ రూపాయలంట. సరే, నాకు ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకోవడం దానికి వీళ్ళ దగ్గరే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. అలాగే ఈ కేబుల్ కారు టూరిస్టర్ల కోసం అని చెప్పి వాళ్ళు ఏంటంటే డ్రాపింగ్, పికప్ కార్ అయితే ఒకటి పెట్టారు. నేను ఇప్పుడు హోటల్ వాళ్ళ దగ్గర తీసుకున్నా కదా, హోటల్ వాళ్ళు వాళ్ళకి కాల్ చేస్తే కార్ అయితే వచ్చిందండి. మీరు ఎప్పుడైనా నేపాల్ పోక్రా వచ్చి ఈ కేబుల్ కార్ ట్రై చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా వీళ్ళ నెంబరే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. అంటే ఇప్పుడు నేను హోటల్ వాళ్ళకి ఎక్స్ట్రా మనీ పే చేసి వెళ్తున్నా కదా, మీకు ఆ పని లేకుండా వీళ్ళకి కాల్ చేస్తే అన్నపూర్ణ కేబుల్ కారు వాళ్ళే
మీ దగ్గరికి కార్ వేసుకొని వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ కేబుల్ కార్ దగ్గర దింపుతారు. అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫోన్పేతో అయినా పే చేయొచ్చు, నేపాలీ డబ్బులైనా ఇవ్వచ్చు. హోటల్లో నాకు ఇచ్చిన వౌచరు వాళ్ళకి ఇచ్చానండి. నాకు వీళ్ళైతే టికెట్ ఇచ్చారు. కేబుల్ కారు ఎంట్రన్స్లోకి వచ్చేసాను. నిజంగా సింగపూర్ కేబుల్ కార్ అయితే చూశాను, ఏ మాత్రం స్టాండర్డ్స్ తగ్గలేదు. నేపాల్లో ఎంత ఉందిరా బాబా అని చెప్పి నేను షాక్ అయ్యాను. బాగుంది, కేబుల్ కార్ ఇలా తిరిగిద్ది అనమాట గిరగిరా. అమ్మ స్పీడ్కి వెళ్ళిపోతుందండి. అబ్బా, ఇక్కడ కిటికీల్లో నుంచి షూట్ కూడా చేయొచ్చు. ఇది మామూలుది కాదండి, చిన్నదనుకున్నా, చాలా పెద్దది కేబుల్ కార్ ఇది. నిజంగా ఇది మాత్రం వర్త్ అండి బాబు కేబుల్ కారు. ఒకవేళ రాపోయింటే బాధపడేవాడిని. ఇప్పుడు మనం ఈ కేబుల్ కార్లో అప్ అండ్ డౌన్ తీసుకున్నాం అనమాట, రెండూ తీసేసుకున్నాం. కాకపోతే ఈ కేబుల్ కార్లో డ్రాబ్యాక్ ఏంటంటే అండి, ఇక్కడ బాగా చెమట పడుతుంది. ఒక ఏసీ ఇట్లా ఏం లేదు, అదొకటి పెడితే బాగుండు. ఇదేందబ్బా డిఫరెంట్గా ఉంది. ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే దాంట్లో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు అనుకుంటా అండి. ఇప్పుడు సారంకోట అంట. సారంకోట అనేది ఇక్కడ ఒక ఊరు, బాగుంటుందంట. చూద్దాం, అక్కడికి వెళ్ళి ఆ వ్యూస్ చూసుకొని వద్దాం. మనం తిరిగేసి అక్కడ పైకి వెళ్ళి కాసేపు చూసుకొని రావచ్చు అనమాట. కేబుల్ కార్ అంటే నేను ఇంకా ఏదో ఏముందలే అమ్మండి అయిపోద్దిలే అనుకున్నా, కానీ దాదాపుగా ఒక 10 నిమిషాలు పైనుంచే వస్తున్నానండి. ఈయన ఎవరో వ్యవసాయం చేస్తున్నాడు ఇక్కడ. నేపాల్లో చాలామంది కష్టజీవులు ఎక్కువ అండి. రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇదిగోండి కేబుల్ కార్ సామ్రాజ్యం ఎక్కడి నుంచి మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడ దిగేసి మనం అటు వెళ్ళి పైకి వెళ్ళి కాసేపు తిరిగి మళ్ళీ రావచ్చు. ఒకవేళ నేను కంటిన్యూ అవ్వాలంటే దీంట్లో ఉంటే నన్ను తిప్పేసి తీసుకొని వెళ్ళిపోద్ది. బట్ నేను ఏంటంటే దిగి అటు వెళ్ళి సారంకోట అనేది చూసుకొని వస్తా. ఇక్కడికి వస్తే ఏసీ ఉందండి బాబు. एक्सक्यूज़ मी, क्या टाइम बंद है? 6 मतलब इंग्लिश में? ఓ 6 o'clock. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఏంటో సంఖ్యలు కూడా అర్థం అవట్లా. 6 లోపల మనం రావాలంట ఇక్కడికి. టైం ఇప్పుడు 3:15 అవుతుంది. హలో హాయ్, ఉదర్ సే. ఓకే ఓకే థ్యాంక్ యూ. యా ఎలివేటర్. థ్యాంక్ యూ. ఏంటో గెట్టు చూసుకున్న వ్యూవే బాగుంది. మొత్తం మబ్బులతో కమ్మిపోయిందండి, సరైన వ్యూ అయితే కనపట్ల. ఇందాక కింద టికెట్ తీసుకున్నాం కదా, పైన ఇది సారంకోట అనే ఊరిలో ఉన్నాం. ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుంటారు. ఈ సారంకోట అనే ఊరు అనేది ఒక హిల్ స్టేషన్, ఎత్తులో ఉంటుందండి. ఇప్పుడుదా మనం వ్యూ చూసుకుంటూ వచ్చాం కదా, అట్లాంటి వ్యూస్ చూడాలి, చల్లటి ప్రదేశంలో ఉండాలంటే ఇక్కడ వచ్చి స్టే చేస్తారు. ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, అలాగే వివిధ రకాల ఫుడ్స్, నేపాలీ ఫుడ్ ఐటమ్స్ అవి కూడా అమ్ముతూ ఉంటారంట. ఈ టూరిజంకి బాగా డెవలప్ చేశారు కదా దీన్ని. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి సైకిలింగ్ ఒకటి ఉందండి. ఆ గాల్లో సైకిల్ దొక్కుతున్న అనుభవం అనమాట ఒక కేబుల్ పైన. మీకు చూస్తానికి ఎంతో నార్మల్గా కనపడవచ్చు, కానీ ఆ పెయిన్, ఆ బాధ అంతా నాకు ఎలా ఉంది ఏంటో నాకు అర్థమవుతుంది. నేను హాస్పిటల్కి కూడా వెళ్ళా, ఎందుకంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, నా అకౌంట్లో 1,10,000 రూపాయలు ఉన్నాయి. 1,10,000 రూపాయలు. హాస్పిటల్కి వెళ్తే మీకు తెలియదే ఉంది, ఈ రోజుల్లో హాస్పిటల్ అనేది అదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది ఈ రోజుల్లో. సో 10,000 పైనే ఖర్చు అయ్యిద్ది. నా అకౌంట్లో 1,00,000 రూపాయల కన్నా తక్కువ ఉందనుకోండి, ఏదైనా మంచి దేశం వీసా అప్లై చేసుకోవాలంటే నేను అప్లై చేసుకోలేను. కాబట్టి డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి. మెయిన్ రీజన్ ఇక్కడ నుంచి నేను ఇంకా ఉందాం అనుకున్నా, ఇంకో 3-4 రోజులు ఉండి రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నా. బట్ ఇక్కడ ఉండడానికి కూడా అదే, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కూడా అదే రీజను. కదులుతూ ఉండాలి. యూట్యూబ్ పేమెంట్ ఈ నెల తొందరగా పడితే బాగుండు. సో ఆ యూట్యూబ్ పేమెంట్ పడింది అనుకో, కొంచెం వేరే కంట్రీకి వెళ్ళొచ్చు చూసుకొని. ఇంకా టైం బాగా వేస్ట్ అయిపోయిందండి ఇక్కడ నాకు. ఎస్, ఇదిగోండి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ మనకి ఏంటిది, ఇది స్వింగ్ అంటారంట. 500 నేపాలీ రూపాయలు అంట అండి. స్క్రీన్ పైన ఇచ్చాను రేటు. యా, 1 టికెట్ దీజియే.
स्टाफ ओके नो प्रॉब्लम आप सिंगल करना चाहोगे या एक सबके साथ हमारे? ఓ డబల్ మీనింగ్ ఓకే ఓకే ఎస్ ఎస్ థ్యాంక్ యూ अब डबल करना है? యా డబల్ ఓకే నో ప్రాబ్లం వాళ్ళ స్టాఫ్ని కూడా పెడతారంట మనకు భయం లేకుండా ఎలా ఉంటుందో ఏంటో కెన్ ఐ క్యారీ దిస్ కెమెరా ఇస్ ఇట్ సేఫ్ ఓకే गिर भी सकता है. సమ్ టైమ్స్ నో రిస్కీ ఎలా ఉంటుందో ఏంటో వాట్ బ్రదర్ వెరీ హైట్ గోయింగ్ ఏంటో ఆర్ యూ షూర్ బ్రదర్ నో రిస్కీ No. रोप जितना लंबा आगे तक. 2-3 स्टार्ट हाँ ओके भाई जोर से स्ट्रांग यस ओ माय गॉड ये उड़ाते हो उड़ा वो वामो ओ ओके आप भी पकड़ सकते हो. ओ पकड़ लिया. लंबा कर लीजिए. ओ बहुत मज़ा आया भाई చాలా సంతోషం ఓకే ब्रदर आप लंबा कर सकते हैं आप. वाह पकड़ दो. ఓకే ఓకే హమ్ దోనో మీకు విషయం చెప్పాలి ఆ పైనుంచి కిందకి దిగేటప్పుడు ఏమనిపించిందంటే మన పెద్దోళ్ళు అంటారు కదండి అబ్బో జారిపోతాయని అబ్బా కొంచెం ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాను తప్పుగా అనుకోకండి పురుషులు ఎవరైతే ఉంటారో కొంచెం టైట్గా ఉన్న అండర్వేర్స్ అయితే వేసుకోనండి లేదంటే నిజంగా జారిపోతాయి అమ్మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి బహుత్ బహుత్ మజా ఆయా ఇది మాత్రం అసలు మిస్ కాకండి వస్తే వాళ్ళు నేను ఒక్కడిని ఉంటే భయపడతానని చెప్పి ఖచ్చితంగా పక్కన సపోర్ట్కి ఇంకొకళ్ళు పెట్టారు అదొకటి నాకు బాగా నచ్చిందండి నిజంగా ఒక్కడిని వెళ్ళినట్టే అంటే ఒక్కసారిగా అట్లా దిగినప్పుడు జారిపోయినాయి అసలు ఆ భయం అదంతా మామూలుగా లేదు జిప్ లైన్ ఎప్పటి నుంచో ట్రై చేద్దామని కోరికండి ఇంకోటి ఉందంట అదైతే దగ్గర దగ్గర 10,000 నేపాలీ రూపాయలంట అంటే దాదాపుగా మనం పారాగ్లైడింగ్ చేసిన రేటు ఇదైతే చిన్న జిప్ లైను జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఇదైతే 300 నేపాలీ రూపాయలే అంట ఇది ట్రై చేద్దాం ఏందో ఇది చూసినా భయంగానే ఉంది సేఫ్టీ ప్రికాషన్స్ इसको मत छूइए आप. इसको मत पकड़ो इसको पकड़ना नहीं. आप ये पकड़ दोनों ये पकड़ भी सकते नो हैं. पकड़ना नो प्रॉब्लम ऐसे भी छोड़ सकते हैं आप. लेकिन आपको इसको सिर्फ इसको मत छूना. ठीक है. ఇఫ్ పక్కన ఓకే ఇదిగోండి మనకి రన్నింగ్లో అంటే ఇది పట్టుకోకూడదంట పట్టుకుంటే చేతులు బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది రక్తం ఓకే హౌ టు గో డైరెక్ట్లీ గో पहले नीचे आइए. ఓకే देखिए. ఓ దిస్ వే आओ आओ వెయిట్ 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 మేరా क्या हुआ నరకమేరా బాబు నలిగిపోతాయి తేడా వస్తే పూజకి పనికిరాని పువ్వులు అయిపోతారండి మగోళ్ళు दोनों అబ్బో को ऐसे ऊपर कीजिए. ऐसे ऊपर. ఇంత టైట్ ఉందండి ఓకే हाँ. हाथ छोड़ सकते हैं दोनों हाथ. हाँ. पैर को ऊपर कीजिए. ऐसे ऊपर स्ट्रेट आगे. నో ప్రాబ్లం ऊपर. స్లిప్పర్స్ नो प्रॉब्लम. ఓకే కింద పడకపోతే బాగుండు ఓకే ఓకే బ్రదర్ దిస్ వన్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ खड़ा था. యా బిగ్ వన్ మే బీ వెరీ రిస్కీ जाके खोल देंगे. ఓకే 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 బాయ్ బ్రదర్ బాయ్ గైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి గణేశుడి విగ్రహం అండి నేను పారాగ్లైడ్ చేస్తున్నప్పుడు పైన చూపించా కదా ఒక చిన్న క్లిప్ ఇదిగోండి కింద గణేశుడు ఉన్నాడు వినాయకుడు ఉన్నాడని ఇక్కడే ఉందంట ఈ సారంకోట్లోనే పైకి వెళ్ళి చూద్దాం అది కూడా ఇదిగోండి ఒకేసారి పైకి వచ్చేసా ఈ పైన ఏముంటుందో చూసినటువంటిదిగా వ్యూ జస్ట్ చిన్న హోటల్ ఒకటి పెట్టారు అలా కూర్చొని తింటా వైపు ఎంజాయ్ చేయొచ్చు యా యా
అదిగోండి అది ఇంకా సారంకోట్ వ్యూ పాయింట్ అంట. నాకు తెలిసి ఇటే వస్తుంది అనుకుంటా ఆ గణేష్ మనకి విగ్రహం కూడా. భయ్యా గణేష్ స్టాచ్యూ ఆతా, గణేష్ విఘ్నేష్ రైట్. ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఓహో ఫార్మింగా, నైస్. పంచముఖి వినాయకుడు అండి. మనం పారాగ్లైడింగ్ చేసేటప్పుడు చూసింది ఈ వినాయకుడినే. చాలా బాగుంది. కొంచెం ముందుకెళ్తే వ్యూ, ఇక్కడి నుంచి మొత్తం వ్యూ చూడొచ్చు. అది మొత్తం పోఖ్రా సిటీ అండి, కనపడుతుంది కదా. చిన్నదేం కాదు, పెద్దదే. చాలా బిల్డింగ్లు ఉన్నాయి కానీ మొత్తం కొండల వాతావరణం కదా, చాలా బాగుంది ఇక్కడ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్. అందుకనే వీళ్ళు ఏంటంటే ఎంత శుభ్రంగా ఉంచుకోపోయినా కానీ ఆ కొండ వాతావరణానికి, ఆ చల్లదనానికి ఇక్కడ చాలా వరకు శుభ్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. దానివల్ల ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఇంకా చూసేసాం కదండి, ఇంకా అయిపోయింది. ఇక్కడ ఈ సారంకోటు, ఆ వ్యూ పాయింట్, కేబుల్ కారు, అలాగే ఆ కొన్ని యాక్టివిటీస్ చేసేసాం. జిప్ లైన్ కూడా ఉందంటండి ఇక్కడ. అది బాగా రేట్ ఎక్కువ అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. అంతంత డబ్బులు పెట్టడం నా దృష్టిలో అనవసరం. పారాగ్లైడింగ్ లాంటి యాక్టివిటీ అంటే ఓకే, గాల్లో తీసుకెళ్ళి ల్యాండింగ్ చేస్తారు. దీనికి కూడా 10,000 దేనికి బొక్క అనిపించి పెట్టలా. కానీ పెట్టే ప్రతి డబ్బులకి కొంచెం వర్త్ అనే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. మంచిగా నాకైతే సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువ రేట్లుగానే అనిపిస్తుంది. మన ఇండియా డబ్బుల్లో కాదు, నేపాలీ డబ్బుల్ని మన ఇండియా డబ్బుల్లో కంపేర్ చేసుకుంటే. ఇంకా వెళ్ళిపోదామండి, ఆ లేక్ దగ్గర కలుద్దాం, బోటింగ్ దగ్గర. తెలుసు కదా, వచ్చిన రూట్లోనే కేబుల్ కార్లో వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు నేనున్న ఏరియా పేరు వచ్చేసి హల్లన్ చౌక్ అంటారండి. పై నుంచి కిందకు వచ్చేసాను కేబుల్ కార్లో. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసుకుంటే ఇక్కడ బోటింగ్ ఉంటుంది ముందల. నేపాల్ మన ఇండియా పక్కనే ఉండడం వల్ల దాదాపుగా మన ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. ఇప్పుడు టైము 7 అవుతుంది. ఒకవేళ ఈ బోటింగ్కి వచ్చే పని అయితే 5-6 వస్తే బెటరు, ఎందుకంటే 7 మొత్తం క్లోజ్ చేసే టైం ఇది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తే ఒక 20 నిమిషాలకైతే ఇచ్చారు. 20 నిమిషాలకైనా 900, గంట సేపటికైనా 900. మనకు ఒక డ్రైవర్ని ఇచ్చి పంపిస్తారు, ఒక సేఫ్టీ జాకెట్ అయితే ఇచ్చి. ఏ బోట్ మే బోట్ మొత్తం మందే. ఇదే అండి ఆవే లేక్ మొత్తం కూడా. ఇది వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, ఆ లేక్ వ్యూ చూడాలంటే చూడొచ్చు. ఇప్పుడు మనకి టైం తక్కువ ఉంది కదండి, లేదంటే మనల్ని సింగిల్ బోట్. నైస్. హౌ మచ్? 2000? 250 rupees? Very cheap. For one day? Huh? You have a life jacket, brother. Where from? I'm from India. India, which place? Andhra Pradesh, brother. Nice, okay. Have a nice journey, have a nice adventure, okay? Hope you reach well. అలా సింగిల్ బోట్ కూడా నాకు తెలిస్తే నేను అదే తీసుకునేవాడిని, ఇక సరదాగా వెళ్ళేవాడిని. ఆయన ఏమంటున్నాడంటే సింగిల్ బట్ రిస్క్ ఉంటుంది అంటున్నాడు. ఏబీ సింగిల్ హై 250 కహా మిలా? సేమ్ జాగామే. అబ్బా తెలిసి ఉంటే అది తీసుకునేవాడిని. అందరూ సోలోగా ఎంత బాగా ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు మనం తీసుకున్న పడవ వచ్చేసి ఇందులో అయితే కనుక 400 మంది వెళ్ళొచ్చు. గంట సేపు తిప్పుతారండి. సో అది ఇదైనా బెటరే కొంచెం. ఉదర్ జావో ఏ వ్యూ దేఖనేకెళ్ళి. పోఖ్రా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అట్లా తీసుకుంటా. ఏమో మనోడు ఇక్కడ నుంచి అప్పుడే అక్కడ దాకా వెళ్ళిపోయాడండి. మంచి అసలు ఫన్ ఉంటుంది. ఆ కనపడేది మొత్తం కూడా లేక్ సైడ్ వ్యూ అండి. అదే మనకు గనక గంట టైం ఉంటే మంచిగా మనల్ని మొత్తం చాలా దూరం తిప్పి తీసుకొచ్చేవాళ్ళు.
ఇంకొక గంట ఉండాలనుకుంటే ఇంకొక గంట 2 గంటలకి తీసుకోవచ్చు. నన్ను అడిగితే నాకు తెలియదు కదా అది ఉంటుందని, అట్లా 250 రూపాయలకి ఇస్తారని. ఆ చిన్నది తెలిసినట్టు ఏంటి అదే తీసుకున్నాను. అమ్మ మిస్ అయ్యాను ఏంటి అనిపిస్తుంది. కానీ రిస్క్ అండి, ఒక్కళ్ళు వెళ్ళడం రిస్క్. 2-3 మాట్లాడుకొని ఇట్లా ఫ్రెండ్స్లా కలిసి వెళ్దాంరా అని చెప్పి, ఆ ఇంకొకటి కూడా ఈత వచ్చినోడైతే బెటరు. అయినా పర్లా, లైఫ్ జాకెట్ ఉండేది, తేల్తాము. కొంచెం కష్టంతో కూడుకున్నది కానీ బాగుంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఇది బాగా లోతు ఎక్కువ ఉంటుంది అంటండి, చూస్తానికి ఇలా కనపడుతుంది కానీ 200 అడుగులు లోతు ఉందంటే ఇది ఆయన చెప్తున్నాడు. ఇది ఒక అడుగు టేస్తంటే మొత్తం అసలు అయ్యో కదిలిపోతుంది. మా ఆయన కూడా ఏం మాట్లాడట్లే, కోపం వస్తున్నా కానీ. మొత్తం కూడా టూరిస్టర్లు ఎక్కువగా తిరిగే ప్రాంతం ఇది. ఇంకా టైం కూడా అయిపోయింది, లైటింగ్ కూడా అయిపోవచ్చింది. ఇంకా ఇతన్ని మళ్ళీ మనల్ని తీసుకెళ్ళిపోతాడు. 20 నిమిషాలు అయిపోవచ్చింది దాదాపుగా. భయ్యా పక్కడు. ఓకే బాయ్. మాలు కష్టపడతారుగా. ఓకే ఏంటిది గాలి పెట్టేది. వావ్ ఓకే. గెలిపోతున్నాడండి. ఒకసారి అడుగుదాం, ఇస్తాడేమో. ఇచ్చినా కానీ రిస్క్. ఇప్పుడు వెళ్ళడం ట్రై చేద్దాం. బ్రదర్, హౌ మచ్ 300. యూ గివ్ నౌ? Now finish. యూ నాట్ గివ్? వై? Time up. ఓకే. ఓ ఇఫ్ ఐ గో ఐ కెనాట్ కమ్ బ్యాక్? Yes, because of night. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. లేక్ సైడ్ వాకింగ్ ట్రాక్ ఇది. 24 గంటలు నైట్ లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడ. షాపులు కూడా సగం ఓపెన్ చేసే ఉంటాయి. ఇక్కడ పానీపూరి చెప్పానండి, ఎలా చేస్తారేంటో చూద్దాం. పానీపూరి వీళ్ళు వాటర్ సపరేట్గా ఇస్తున్నారండి ఇక్కడ. ఇప్పుడు చూసాం కదా మనం ఇప్పటివరకు ఈ ఏరియాలో అంటే కేవలం ఆ లేక్ని చూస్తానికి, సరదాగా ఇంకా ఫ్యామిలీతో తిరగడానికి వస్తారంట. నాకు ఫారిన్ పీపుల్ కూడా ఇక్కడ ఎవరు ఎక్కువ కనపట్ల, అంతా లోకల్సే ఎక్కువ ఉన్నారు. బాగుంది, మన సైడ్ ఉన్నంత టేస్ట్ ఉందని చెప్పను. నేపాల్ పానీపూరి పప్పు ఎక్కువ పెట్టారు దీంట్లో, బంగాళదుంపది. టైము నైట్ 10 అవుతుంది. 10 దాటిన తర్వాత నుంచే ఇక్కడ పబ్బులు క్లబ్బులు మొత్తం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నేను పబ్లోకి వెళ్ళాలంటే షూ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ క్లబ్ 16 అని ఒకటి బాగా ఫేమస్ అయితే దీనికైతే వచ్చాను, ఎందుకంటే మీకు చూపించాలి కదా. ఫస్ట్ ఈ పబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక బార్ ఉంది, బార్లోకి మామూలుగా వెళ్ళి తాగుతారు. అలాగే ఈ క్లబ్ అనేది కూడా ఒక బార్ లాంటిదే, క్లబ్ కానీ పబ్ కానీ. వీటిలో ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది, కొంచెం క్లాసిక్గా ఉంటుంది, కొంచెం రేట్లు కూడా బార్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ రేటు ఉంటాయి. అలాగే కొన్ని క్లబ్బుల్లో డ్యాన్స్ ఫ్లోర్లు ఉంటాయి. అలా డ్యాన్స్ ఫ్లోర్లు ఉన్నప్పుడు ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు తాగి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు మత్తులో. మరి ఎవరు డ్యాన్స్ వేయట్లేదు ఏంటంటే ఇది నేపాల్, మన భారతదేశానికి ఆనుకొని ఉండడం వలన మన భారతీయ సాంప్రదాయాలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అమ్మాయిలు. కాబట్టి మన సైడ్ వాళ్ళు అట్లా వెళ్ళరండి ఎక్కువ శాతం. విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ పబ్ కల్చర్ అనేది ఉంటుంది. కానీ ఇది నేపాల్లో ఆఫ్ సీజను కాబట్టి టూరిస్టర్లు కూడా ఎవరు లేరు, చాలా తక్కువ మంది. అందుకే చాలా ఖాళీగా ఉంది చూసుకుంటే, ఎక్కడ చూసుకున్నా కానీ. ఇంకా పబ్బు లోపల ఎలా ఉంటుందంటే
ఇంకా విన్నారు కదండి, ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ పబ్బులో యాంబియన్స్ మొత్తం అదంతా కూడా. ఇంకంతే, ఏం లేదు. నన్ను అడిగితే ఈ పబ్బులని అవని ఇవని డబ్బులు వేస్ట్ చేయడం కన్నా కూడా ఆ డబ్బులు కడుపు నిండా ఏమైనా తినడమో లేదా మనం నిజంగా ప్రేమిస్తున్న వారికి ఏదైనా బహుమతి ఇవ్వడమో చేస్తే చాలా సంతోషపడతారండి. ఈ విధంగా మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను కుర్రోళ్ళందరికి కూడా. ఇంకా ఇక్కడ రాత్రి వేళల్లో ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ మరియు లిక్కరు మొత్తం కూడా దొరుకుతుంది. చూసారు కదా, జనాలు ఎవరు లేకపోయినా కానీ అట్లా వాయిస్తున్నారు. బయట నుంచి ఎవరిని వస్తారేమోనని. ఆఫ్ సీజన్ మహత్యం ఇది. ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి మన కెమెరా లాగడం అలాగే కొంచెం తోయడం ఇట్లా చేశాడనమాట. నాకు కొంచెం నచ్చలా. అలాగే ఆ అబ్బాయి చూస్తున్నారు కదా, బిహేవియర్ కూడా అంత బాగాలేదు. వీడు ఇప్పుడు నాతో ఇలా బిహేవ్ చేశాడు. రేపు ఎవరన్నా తెల్లోళ్ళు వచ్చినప్పుడు వీడు ఇట్లాగే బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఆ దేశం పరువు అయితే పోయిద్ది. వాళ్ళు తీసి వీడియోలు పెట్టారంటే ఇంగ్లీష్ కంటెంట్ కాబట్టి ప్రపంచం అంతా రీచ్ అయ్యి దరిద్రమైన పేరైతే వస్తుంది. I already drink. Yeah, because I didn't have money and you'll give for me. Okay. It's just fine. Okay, okay, bye. Only cost 10,000. 10,000 Nepali rupees. Okay. After you can pay me. So, okay, bye. చూశారు కదండి, ఆయనే వచ్చి ఇట్లా ఉన్నారు, మీకు కావాలంటే ఇంత డబ్బులు అని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి స్కాముల బారిన అయితే పడొద్దనే చెప్తాను. ఆయన అందులోనూ బాగా మద్యం సేవించున్నారు. సో ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు అయితే. ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే చాలామంది ఆ విధంగానే కొంతమంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ దేశానికి మనం ఒక టూరిస్టర్ కాబట్టి వచ్చామా, టూరిజం ప్లేసులు చూసామా, తలకాయ దించుకొని వెళ్ళిపోయామా అన్నట్టుంటే చాలు. ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నానండి మొత్తం కూడా. ఇంకా ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలైంది. జనక్పూర్ అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మనకి రాముడిది మన భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్ అయితే, సీతాదేవిది నేపాల్లో ఉన్న జనక్పూర్ అనమాట. అలాగా. సో ఆ జనక్పూర్ అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక వీడియో కవర్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఇంకా ఈ వీడియోలో అయితే చూసాం కదా ఇప్పటి వరకు మొత్తం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక లైక్. ఉంటాను. బాయ్ బాయ్.